ఎఫెసీ పత్రిక 5:2లో ఏమంటాడంటే, ఆయన మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనకు ఉండాలని ఆయన మన కొరకు ఏం చేశాడు? అర్పణగా, బలిగా చేశాడు. ఎంత మంచి ప్రేమ మన యేసు ప్రేమ, మన పరలోక తండ్రి ప్రేమ. నేను గబ్బు కొడుతుంటే ఆ గబ్బును సహించి ఆయన రక్తంతో, రుధిరధారాలతో నన్ను గడిగి మంచి వాసన రావాలని నా కొరకు అర్పణగా, బలిగా అర్పించాడు. ఆయన ప్రేమలో ఎలాంటి భేదం లేదు. ఆయన ప్రేమలో ఎలాంటి భేదం లేదు. నువ్వెంత ఘోర పాపివైనా ఆయన తృణీకరించడు. నిన్ను పాపాన్ని చేయిస్తుంది సాతానుడని తెలుసు ఆయనకి. ఆ సాతాను కబంధ హస్తాలలో నుంచి ఆయన వైపు తిరగాలనే ఆశ నీకు. ఆయనకు అదే ఆశ, అదే ఆయన కనిపెడుతూ ఉన్నాడు తండ్రి రావాలని. ఆ చిన్న కుమారుడు కూడా ఏం చేశాడో తెలుసా? అతడు ఆ యొక్క పందుల పొట్టు దగ్గర ఉన్నప్పుడు అతను తండ్రిని నమ్ముకోలేదు, తండ్రిని పోగొట్టుకోలేదు. తన హృదయాంతరంగంలో తండ్రి ప్రేమ ఉంది, తండ్రి ఇల్లు ఉంది, తండ్రి స్థానం ఉంది. అది దిగజారల. ఇప్పుడు చాలామంది ఆ స్థానాలు పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్త. తండ్రి స్థానం కూడా హృదయంలో లేకుండా భయంకరమైన హృదయంగా చేసుకుంటున్నారు. ఆ స్థానం ఉంది ఆయనకి. అక్కడ కూర్చొని ఆ పందుల పొట్టు దగ్గర కూర్చొని ఏమనుకుంటాడో తెలుసా? నా తండ్రి ఇల్లు ఎలా ఉంటుంది? బందులు కొంప చేద్దామా తండ్రి ఇంటిని? దేవుని సంఘం, దేవుని మందిరాలు తండ్రి ఇల్లులై. నా తండ్రి ఇంటిలో ఎలా ఉంటుంది తెలుసా? ఎంతమంది పనివారు ఉంటారు నా తండ్రి ఇంట్లో, ఎంతమంది పనివాళ్ళు ఉంటారు. ఆయన ప్రేమ ఎంత మంచి ప్రేమ! నా పాప జీవితం పందుల దగ్గరికి తీసుకొచ్చింది. నా నీచమైన డబ్బులు సంపాదించి డబ్బులను తండ్రి దగ్గర నుంచి గుంజుకొని వచ్చిన డబ్బులు అవమానకరంగా జీవించి నా శరీరాన్ని పాడు చేసుకోవటానికి వ్యసనాలతో నా శరీరాన్ని పాడు చేసింది. ఈ డబ్బు ఏం చేసింది? నా జీవితాన్ని వ్యసనాల కంపు కొట్టించింది, వ్యసనాలు తినిపించింది, వ్యసనాలతో మునిగి నా జీవితాన్ని నాశనం చేసింది. అవి తప్ప నాకేం మిగిలినాయి? నాకు మిగిలింది ఇంకేమీ లేదు. నా తండ్రి ఒక్కడే మిగిలాడు. నా తండ్రి ఒక్కడే మిగిలాడు. నా తండ్రి ఎలాంటి తండ్రో తెలుసా? ఆయన దగ్గర నుంచి నేను వచ్చినప్పుడు ఎంత 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 క్షణభంగురమైన వాటి కోసం నా జీవితాన్ని పాడు చేసుకున్నా. క్షణభంగురమైన వాటి కోసం మా తండ్రి హృదయాంతరంగంలో ఉండే అనంతమైన ప్రేమను నేను గ్రహించకుండా నీచమైన స్నేహితులను నమ్మా. నీచమైన స్నేహితుల్ని, చాలామంది స్నేహితులను నమ్మి ఏం చేస్తారంటే వారి మంచి జీవితాన్ని కూడా స్నేహితులతో కలిసి దేవునికి విరోధులై, దేవునికి శత్రువులై తమ కుటుంబాన్ని అగ్నిలో కాల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఆఫ్టర్ ఒక స్నేహితుడి కోసం ఈ భూలోకంలో దేవుని యొక్క ఉనికినంతా పాటు చేసుకుంటున్నారు. అదే ఇక్కడ ప్రలాపిస్తున్నాడు. నా తండ్రి హృదయంలో ఉండే ఆ ప్రేమధారలు, వాటికంటే నా స్నేహితులు నీచమైన వాళ్ళు, నా డబ్బు వ్యసనాలకు చేసిన ఆ జీవితాన్ని రోడ్డెక్కించింది. ఆఖరికి పందులతో సహజీవనం చేయించింది అని పశ్చాత్తాపడ్డాడు. వాడికి బుద్ధి వచ్చింది, వానికి బుద్ధి వచ్చింది. అంత మాత్రమే కాదు, తాను ఏం చేసుకున్నాడో తెలుసుకున్నాడు. ఆశ్చర్యకరమైన తండ్రి సహవాసం, తండ్రి ఇంటిలో నుండి నీచమైన స్నేహితుల సహవాసంలోకి వచ్చాను. ఆశ్చర్యకరమైన నా తండ్రి దగ్గర దొరికే ఆ మంచి మంచి సన్నని వస్త్రాలు, ఆ తెల్లని వస్త్రాలు, ఆ నీతి వస్త్రాలు, ఆ మహిమకరమైన వస్త్రాలు నా తండ్రి నాకు ధరించాలని ఆశపడితే నేను వచ్చి ఏం చేశాను? నాకు వస్త్రం లేదు. ఇప్పుడు కంపు కొడుతున్న వస్త్రాలు అయిపోయింది. నేను సంపాదించుకున్న డబ్బులు నా వస్త్రాలకు కూడా పనికి రాలేదు. నేను సంపాదించుకొని అక్రమం చేసిన సొమ్ము నాకు తినటానికి తిండి కూడా లేదు. ఆఖరికి నాకు తిండి కూడా లేదు. పందుల పొట్టు తింటున్నారు. ఏంది నా పరిస్థితి? ఏంది నా పరిస్థితి? నా తండ్రి ఎంతగానో నన్ను ప్రేమించాడు. అయ్యో, నా తండ్రి నన్ను చేర్చుకోకపోయినా పర్వాలేదు, నా తండ్రి నన్ను చేర్చుకోకపోయినా పర్వాలేదు. ఆ కూలివాళ్ళు ఒకడిగా నా తండ్రి ఇంట్లోనే ఉంటా. ఆ కూలివాడిలో ఒక్కనిగానే నా తండ్రి ఇంట్లో ఉంటా. అలాంటి పశ్చాత్తాపం నీకు నాకు జనించాలి. పశ్చాత్తాపం వస్తుంది,
కదా, పశ్చాత్తాపం అందరికి వస్తుంది. యూదా ఇస్కరియోతు కూడా వచ్చింది తెలుసా? యూదా ఇస్కరియోతు ఒకసారి తీస్తారా, బైబిల్ తీస్తారా? ఒకసారి మనం యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపాన్ని ఎక్కడ చూడగలమంటే మత్తయి సువార్త 27:3. అప్పుడు ఆయన అప్పగించిన యూదా విధింపబడి చూచి ఆయన శిక్ష విధించబడగా చూచి ఏం పడ్డాడా? ఇలాంటి పశ్చాత్తాపం పనికిరాదు. ఈ దొంగ పశ్చాత్తాపం అందరికీ వస్తుంది. మనకు పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుని యొద్దకు, పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పి, చూసావా యూదా ఇస్కరియోతు ఎంత బెస్ట్ పని చేశాడు. తర్వాత బస్ట్ పని చేశాడు. ఆయన తట్టు తిరగాక ఏం చేశాడో తెలుసా? దానిని మాకి ఏ దేవాలయంలో పారవేసి పోయి ఏం వేసుకున్నాడు? ఊరేసుకున్నాడు. దేవుని తట్టు తిరుగుంటే దేవుడు ఏం చేసేవాడు తెలుసా? తను అప్పగించినందుకు కోపపడేవాడు కాదు, కౌగలించుకునేవాడు. పశ్చాత్తాపడ్డాడు, నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ డబ్బు వల్లనే చెడిపోయినానని డబ్బు తెచ్చాడు, పారేశాడు దాన్ని. ఎన్ని స్టెప్పులు దిగాడు, కానీ ఒక్క పని చేయలా. తిరిగి ఆయన దగ్గరికి రాలా. దుష్టుడి దగ్గరికే పోయాడు, సైతాన్ దగ్గరికి. ఊరేసుకుంటే ఎక్కడికి పోతాడు? పాతాళానికి పోతాడు, నరకానికి పోతాడు. ఎవరు ఊరేసుకోవద్దు, ఎవరు తమ ప్రాణాన్ని తీసుకోకూడదు. ఏమవుద్దంటే నరకానికి పోద్ది. మళ్ళా వాడు ఎక్కడికి పోయాడంటే సాతాను గుట్లోకే పోయాడు. పశ్చాత్తాపడ్డాడు కానీ అది స్థిరమైంది కాదు. తాను నిరపరాధిని అప్పగించానని తెలుసు కానీ నిరపరాధిని అప్పగించిన ఆయన దగ్గర పోయి క్షమాపణ అడగలేకపోయాడు. ఇక్కడ ఈ కుమారుడు ఏమంటాడో తెలుసా? నేనెంత నా కుమారుడిగా నా తండ్రి చేర్చుకోకపోయినా పర్వాలేదు, నేను ఏం చేస్తాను? పని వాళ్ళల్లో ఒక్కడిగానైనా నేను ఆ ఇంట్లో పడి ఉంటా. చేర్చుకోపోతే పోయాడు. ఆ ఇంట్లో పనివాడు పని చేసినా చాలు, నా తండ్రి నా ఎదురు ఉంటాడు. నా తండ్రి ప్రేమ నా దగ్గరే ఉంటుంది. నా తండ్రిని నేను చూస్తూ ఉంటా. నాకు అది చాలు. ఎందుకు ఈ పందుల దగ్గర ఈ నీచమైన వృత్తికి నేను రావాలా? టర్న్ అయ్యాడు. అందుకే బిడలారా, జక్కయ్యలు అంటాడు, తిరిగి రండ్రా, తిరిగి నా తట్టుకు వస్తే తిరిగి మీ తట్టు చూస్తా నేను. తిరిగి మీరు వస్తే చాలు, తిరిగి మీ తట్టు నేను చూస్తా. తర్వాత మిమ్మల్ని తెచ్చుకునేది కూడా నేనే. నువ్వు ఇల్లు కడపెక్కలేవు, నీ చేత కాదు, నువ్వు రాలేవు, నీ చేత కాదు, నేను తీసుకొచ్చుకుంటా. చూసారా, ఈ కుమారుడు వస్తున్నాడు. ఏ వేషంతో వస్తున్నాడు? పాడైపోయిన వేషం, పందుల దగ్గర ఉన్న కంపు, ఇంకా ఏమైపోయింది? పెంచబడిన గడ్డం, రూపాన్ని కూడా గుర్తుపట్టలేని స్థితి. ఈ స్థితితో వస్తూ ఉన్నాడు. ఆ దారిలో చూశాడు, ఆ దారిలో వస్తున్నాడు. ఆ దారిలో చూసి ఏం చేశాడో తెలుసా? ఒరే, ఎంత బలిష్ఠుడిగా వెళ్ళాడురా నా కొడుకు, ఏమైపోయాడు? ఎంత మంచి బట్టలు ఇచ్చా నేను, ఆఖరికి వాడికి బట్టలు లేని కంపు కొట్టుకుంటూ వస్తున్నాడు. రాలేడు. ఆ తడబడుతున్న కాళ్ళు, ఆ చిరిగిపోయిన బట్టలు ఈ తండ్రిని చేరలేవు, ఈ తండ్రికి రాదాడు. ఈయన ఇంటి మెట్లు కూడా ఎక్కలేడు. అమ్మా, ఆలస్యం చేస్తే నా కొడుకు తప్పిపోతాడు. మళ్ళీ వాడు తిరిగాడు నా తట్టు, నేను కూడా వాడి తట్టు తిరగాల. ఏం చేశాడు? ఎవరు నన్ను పంపాడా? ఎవరిని పంపలా, తానే పరిగెత్తుకుంటూ పోయాడు. పరిగెత్తుకొని పోయి ఆ కంపు కొడుతున్న దేహాన్ని, ఏమి క్షమాపణ అడగాలని మాటలాడలేని పెదాలని ముద్దాడాడు. కంపు కొడుతున్న దేహాన్ని తన దేహంలోకి తీసుకొని తన కౌగుల్లో ఉంచుకున్నాడు. తప్పిపోయిన ఈ నా కుమారుడు, చనిపోయిన ఈ నా కుమారుడు తిరిగి వచ్చాడు అని విందు చేయటానికి, ఆహ్వానించడానికి వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ! అలాంటి ప్రేమ యేసుప్రభుకి ఇప్పుడు నీకు నాకుంది. నీవు నేను తప్పిపోతే ఆయన కల్వరిలో తన రక్తాన్ని కార్చి నీ సమస్తాన్ని ఇవ్వటానికి, ఆ పరలోక రాజ్యమే నీకు ఇవ్వటానికి ఆయన నిన్ను ఎందుకు ప్రేమించాడు? నశించక నిత్య జీవం ఇవ్వటానికి ప్రేమించాడు.
యోహాను సువార్త 3:16 నిత్య జీవమయటానికి ప్రేమించాడు. ఆ జీవాన్ని నువ్వు పొందలేవోనే ఆయనే ఏం చేశాడంటే నీ కొరకు వచ్చి నీలాగా చూసారా. 2 కొరింథీ ఒకసారి తీస్తారా? 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎందుకనగా మన మాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయన మన కోసం పాపిగా మారెను. చూసారా, పాపము ఎరుగని యేసు, పాపము లేని యేసు. నాలో పాపమున్నదని మీరు ఎవరన్నా చూపించగలరా? యేసు నీ కొరకు నా కొరకు పాపైపోయాడు. మన దోషాలన్నీ అక్కడ భరించాడు. చూసారా, దోషాలన్నీ భరించాడు. ఎంత గొప్ప శిక్ష అనుభవించాడు ఆయన నీ కోసం నా కోసం. బిడ్డలారా, ఆయన మాట ఏంటంటే ఇప్పటికైనా నా తట్టు జరగండి, ఇప్పటికైనా నా తట్టు జరగండి. ఇంట్లో ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్న కుమారులందరూ దొంగలైపోతాట. ఇంట్లో ఒక కుమారుడు ఉన్నాడు. వాడు ఇల్లంతా స్వాధీనం అనుకున్నాడు. తండ్రితో ఉన్నాడు కానీ తండ్రి వైపు లేడు. ఇంకా ఏమంటాడో తెలుసా? ఎంత పెద్ద మాట అంటాడు. ఎప్పుడైనా నా స్నేహితులతో సంతోషించుకోవడానికి ఒక మేకపిల్లని ఇచ్చావా, ఒక పొట్టేలు పిల్లని ఇచ్చావా? ఎన్ని పొట్టేలు తిని ఉంటాడు, ఎంత తిని ఉంటాడు. తన స్నేహితులతో ఆ ఇల్లు కూడా పాడు చేశాడేమో, దేవుని ఇల్లు కూడా పాడు చేశారేమో. దేవుని ఇల్లు పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. దేవుని ఇల్లు వారి కొంప కట్టే నీచనం చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు. దేవుని ఇంటిని వాడు అదే పని చేశాడు. వాడు వస్తే ఈయన పోతాలంటాడు. పాపం పోయాడని రాయలేదు. అతనికి కూడా మారు మనసు వచ్చి ఉంటే దేవునికి వందనాలు. కోప్పడాడంతే, వెళ్ళిపోతానన్నాడు. తండ్రి బతిలాడుతున్నాడు. తప్పిపోయేవాడు దొరికాడు రా అని. నిలబడితే ధనికరమైంది, నిలబడకపోతే ధనికరమైంది కాదు. వాడి గోతు వాడే దోవుకుంటున్నాడు అంతే. చూసారా తప్పిపోయిన కుమారుడు. దేవుడు చాలా మంచివాడు. ఆఖరిగా తిరిగి వస్తే జరిగేదాన్ని మనం మాట్లాడుకుంటున్నాం, తిరిగి రమ్మనే దాన్ని మాట్లాడుకుంటున్నాం. ఆఖరిగా ఒక వచనాన్ని చూడకుండా మనం ముగించాం. శిలువ మీద కూడా 2 దొంగలు ఉన్నారు. అది లాస్ట్ గడియ, ఆఖరి గడియ. చూసారా, బైబిల్ తీద్దామా? అక్కడ ఏం జరిగిందో ఆ సంఘటన దగ్గరికి వద్దాం. లూకా సువార్త 23:32 చదవండి. 23వ అధ్యాయం 32వ వచనం. నేను కూడా మీతో చదువుతా. మరి 2 ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. మరి 2 కూడా చంపబడటానికి తేబడ్డారు. 23 తర్వాత అది అయిపోయినాక 27:44 వద్దామా? మత్తయి 27:44లోనికి వద్దామా? మత్తయి సువార్త 27:44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు ఆయనను నిందించారు. చూసారా, చూసారా అక్కడ 2 సిలువ వేయబడటానికి తేబడ్డారు. 2 దొంగలు నిందించారు ఆయనకి. రెండవ ఆయన తక్కువైనాడా? పశ్చాత్తాపడ్డా ఆయనేం తక్కువైనాడు కాదు. ఆయన బందిపోటు దొంగే. ఆయన ఆ దొంగ, ఫస్ట్ దొంగ, 2 కలిసి యేసుప్రభుని చూసి హేళన చేసి ఏం చేస్తున్నారు తెలుసా? నిందిస్తున్నారు. ఏందయ్యా నువ్వు అని. ఇంకొక ఆయన నువ్వు దిగాయా, మమ్మల్ని దించి రక్షకుడు అయితే అని. 2 ఏం తక్కువ కాల. ఇంకా కొద్ది స్థానాలకు వాళ్ళ జీవితం ఎండ్ కాబోతుంది. ఆ ఎండ్ గాయ జీవితంలో ఒక అతను ఏం చేశాడంటే మేల్కొన్నాడు, దేవుని వైపు తిరిగాడు. చూసారా, 23వ అధ్యాయం తీయండి. లూకా సువార్త 23వ అధ్యాయం తీయండి. 41 మనకైతే ఇది న్యాయమే. ఇప్పుడు మారిపోయాడు. తనలోకి చూసుకున్నాడు. చూసుకొని నిందించిన వాడు, దేవుని దూషించిన వాడు ఇక్కడ వెంటనే మారిపోయాడు. ఇది మనకు న్యాయం. మనం బందిపోటు దొంగలం. ఈ శిక్ష మనకు న్యాయమైంది. ఇది నాకు న్యాయం. నన్ను వాళ్ళు చంపేట న్యాయం. నేను బందిపోటునయ్యాను, నన్ను చంపుతున్నారు. ఇది మనకు న్యాయమే. ఇంకా ఏమంటాడు చూడండి, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుపోవచ్చున్నాం. ఎప్పుడన్నా గమనించారా? చాలామంది పని చేసి అబ్బా ఎంత ఆనందము, దీనికి నేను ప్రతిఫలం ధనాన్ని పొందా, దీనికి ప్రతిఫలం నాకు కావాల్సినవి వచ్చాయి, దీనికి ప్రతిఫలం నేను దేవుని మందిరాలను చెడగొట్టి దేవుని ఇది చేసి పాడు చేసి ఆనందించడం ఎందును?
ఆనందించడమైంది. వీడికి ఏం జరిగిందో తెలుసా? ఇది న్యాయమే, దీనికి తగిన శిక్ష మనం అనుభవించి తీరాలా, అనుభవించుతాం, అది మర్చిపోకూడదు. నువ్వు చేసిన ప్రతి పనికి దానికి తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు, ఇది మనకు తప్పదు. ఇంకా ఏమంటాడో చూడండి, ఫలం పొందుతున్నాం కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పి ఆయనను చూచి ఆయన తట్టు తిరిగాడు. తను చూసుకుని తన బలహీనతనంతా చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయనను చూచి ఆయన తట్టు తిరిగి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుము. అబ్బా, ఎంత ప్రేమ గలవాడు! అంత దూషించిన వాణ్ణి, అంతగా తిట్టిన వాణ్ణి, అంతగా బందిపోటు దొంగగా ఉండి ప్రాణం పెడుతున్న వాణ్ణి, అంత శిక్షకు అర్హుడైన వాణ్ణి, మానవత్వం లేకుండానే దొంగతనం చేసి దొంగత్వంలో జీవిస్తున్న ఒక దొంగని మారు మనసు పొంది తన జీవితాన్ని తాను ప్రలాపించి ఇది మనకు చెందుద్దని తెలిసి ఆయన తట్టు తిరిగి ఆయనను చూచి, నీకు ఒక రాజ్యం ఉంది. ఏం తెలుసుకున్నాడో తెలుసా? దేవునికి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఏం కావాలా? నన్ను చేర్చుకోవాలి. తెలుసండి, ఈ రాజ్యం వెళ్దామా? ఆయన రాజ్యం మనకు అక్కర్లేదా? ఎంతకాలం వెళ్తాం ఈ రాజ్యాన్ని? ఇక్కడ మనం ఇప్పుడు చనిపోవా? ఎక్కడికి పోతావు? తెలుసుకున్నావా? నువ్వు క్రైస్తవ కుటుంబంలోనే పుట్టావు. మీ తాతల కాలం నుంచి అవల 3-4 తరాల నుంచి క్రైస్తవులే. ఏం దొరికింది? ఏం దొరకబోతుంది నీకు రేపు? నువ్వు పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగితే దొరుకుతుంది. అంత బందిపోటు దొంగ, 24వ అధ్యాయంలో చూసాం, దూషించిన దొంగ, వారిని మరణానికి అప్పగించడానికి రాబడ్డ దొంగలు, అందులో ఒకడు ఒక్క మాటకు మారాడు. అంతకుముందు ఒక మాట అంటాడు దేవుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరెరుగరు క్షమించు. ఆ మాటకి అతని హృదయం స్పందించింది, అతని హృదయం పగిలిపోయింది, తన పాపపు స్థితి అంతా పెళ్ళుబికింది. రే, ఇంత పాపులను కూడా క్షమించగలిగిన హృదయం ఆయనది. ఆయన రాజ్యం ఎంత పెద్ద రాజ్యమో! ఆయన మళ్ళీ తిరిగి వచ్చే రాజు, మనల్ని తీసుకెళ్ళే రాజు. నాకు ఇక్కడ కాదు స్థలం, భూలోకంలో ఎక్కడ స్థలం లేకపోయినా నాకు పర్వాలేదు, ఆ స్థలాన్ని నేను పోగొట్టుకోకూడదు. ఈరోజు నువ్వు ఆ మంచి తీర్మానం చేసుకుంటావా? నేను ఆ స్థలాన్ని పోగొట్టుకోకూడదు, ఆ స్థలం నాకు పోకూడదు, నరకంలో నేను పడకూడదు, ఇక్కడ శిక్ష అయ్యనే, నన్ను చంపేయని, అది నాకు సరిపోయింది, నేను బందిపోటుని, నేను చచ్చిపోవటానికి ఇష్టపడుతున్నా. కానీ నా దేవునికి ఒక రాజ్యం ఉంది. ఆయన తట్టు తిరిగి ఏమంటాడో తెలుసా? అయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. బిడ్డలారా, ఒక్కసారి మన జీవితాలు ఆయన వరకు తిప్పుదాం, ఆయన వైపుకు తిప్పుదాం, ఆయన తట్టు తిరుగుదాం. ఆయన తట్టు తిరగగలిగితే దేవుడు ఆశ్చర్యకార్యాలతో చేయిస్తాడు. సౌలు అంటే ఏంటో తెలుసా? పడగొట్టేవాడు. పౌలు అంటే ఏమో తెలుసా? కట్టేవాడు. దమస్కో మార్గంలో స్టెఫనును చంపిన తర్వాత చాలా బలహీనుడైపోయాడు. తండ్రి వీరిని క్షమించమని చెప్పిన మాట అతని హృదయంలో గుచ్చుకున్నది. అతను సంతోషంగా ప్రాణం విడవటం అతని అంతరంగాన్ని ఒక పరివర్తన తేవటానికి, దున్నటానికి కారణమైంది. అయినా ఆయన క్రూరృత్తి, అతని పాపస్థితి, హింసకుడైన స్థితి, దౌర్భాగ్యుడైన స్థితి అతన్ని ఎడబాయలేదు. అది 2 పోరాటాలు పౌలుకు వచ్చేసాయి. ఒక స్థితి ఏమో హింసకుడు, అతను ఏం చేశాడంటే ఇంకా ఎంత భయంకరమైన పని చేయాలనుకున్నాడు. నేను యెరూషలేములో, నేను మా దేశమంతట్లో ఉన్న వారిని హింసించాను, యూదుల్ని, క్రీస్తు నమ్మిన యూదుల్ని, క్రీస్తు నమ్మిన ఇశ్రాయేలులను కొరడాలతో కొట్టాను, హింసించాను. ఇంకా దమస్కోలో, సిరియా రాజధాని అయిన దమస్కోలో కూడా ఒక సమాజ మందిరం ఉందట. అక్కడ యూదులు ఉన్నారట. అక్కడ యూదా జాతి పెరుగుతుందంట. ఆ యూదుల్లో నుంచే క్రిస్టియన్స్ అయ్యారంట, చాలామంది క్రైస్తవులు అయ్యారంట. వారు అంతు చూడాలని నేను
వాళ్ళ ప్రాణాలను నలపాల, వాళ్ళను శిక్షించాలని అని పతూ ఉన్నాడు ఆయన. చూసారా, తన అంతరంగం పోరాడుతుంది, తన ప్రవృత్తి మార్చుకోలేకున్నాడు. చాలాసార్లు మనం కూడా అంతే, మన అంతరంగం పశ్చాత్తాపడుతుంది, కానీ మన ప్రవృత్తిని మార్చుకోలేకుండా ఉన్నాం. అంతరంగం తప్పు చేస్తున్నానని చెప్తానే ఉంటుంది నీకు నాకు, కానీ ప్రవృత్తిని మార్చుకోవటం చాలా కష్టం. తన ప్రవృత్తిని మార్చుకోలేకపోతున్నాడు. పోయి అక్కడ కూడా చంపేయాలనుకుంటున్నాడు జనాన్ని, అక్కడ కూడా హింసించాలనుకుంటున్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఇప్పుడు ఒక ప్రశ్న నేను వేసేది, సౌలు యేసుప్రభుని హింసిస్తున్నాడండి? హింసిస్తున్నాడా? ఎక్కడున్నాడు? సౌలు కాలానికి ఆయన కాలానికి అంత భేదం. సౌలు హింసించేది ఏంది? సౌలు పాడు చేసేది ఏంది? సౌలు పడగొట్టేదేంది? తవుడు నాశనం చేసింది ఏంది? యేసు పునాదిని, యేసు సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఆయన శరీరాన్ని హింసిస్తున్నాడు. ఆయన శరీరాన్ని జీవము లేని శరీరంగా శవంగా మార్చేస్తున్నాడు. ఆయన శరీరంలో ఉండే ఏ ఏ ఏ చేతిని, ఏ కాలును పనిచేయటం లేదు, అదంతా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళని చంపేసి క్రైస్తవుల్ని, యూదా మతాన్ని ఎలా ప్రభావం చేసి దొంగల గుహగా మార్చారో అలాని దానిని అంతిన ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆ దౌర్భాగ్య స్థితి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు, నా మందిరాన్ని, నా సంఘాన్ని హింసిస్తావాను. చూసావా? ఆ మాటకు ఏం జరిగిందో తెలుసా? సౌలు వెంటనే టర్న్ అయిపోయాడు. రొట్టెలు రాలిపోయాయి. 3 సంవత్సరాలు ఎడారులలో దేవునితో గడిపాడు. అతిశయించడానికి పెద్దగా అతిశయించాడు. నేను గమానీయులు పాదాల దగ్గర నడుచుకున్నాను అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మారుమూలలో సందులో ఉన్న ఒక పాస్టర్, ఒక సేవకుడు అననీయ, చాలా భక్తితో మారుమూలలో ఉంటాడు. ఆయన పట్టణాలకు వచ్చి సేవ చేసే డబ్బులు దండుకోపోవడం కాదు ఆయన పని. మారుమూలలో ఉండే ఆయన సేవకుడు, 100% యేసుక్రీస్తులో ఉన్నాడు. అక్కడికి పంపిస్తాడు, నువ్వు అననయ్య దగ్గరికి పో, అక్కడికి పోయి నేర్చుకో. గమానీయుల దగ్గర ఉండి ఆ వేదాంత విద్య అంతా దండగా. ఇప్పుడు వేదాంత విద్య చదవకపోయినా టీవీ ఇండియాలో చేస్తున్నాయి సర్టిఫికేట్లు, డాక్టర్ అండ్ డివినిటీ అండ్ ఎండిఏ, ఎంటీహెచ్, ఇవన్నీ కూడా 3,000 వస్తే చాలు నాకు డాక్టరేట్ ఇచ్చేస్తారు, ఎంటీహెచ్ ఇచ్చేస్తారు, పిహెచ్డి ఇస్తారు, రెవరెండ్ కూడా చేసేస్తారు కదా. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. ఆ దినాల్లో అక్కడ నేర్చుకున్న ఆయన కూడా ఎక్కడికి పంపించాడు? అక్కడికి పోయి నేర్చుకున్నాడు. చూసారా? ఆది అపోస్తుల సంఘం ఆయన దెబ్బకు భయపడింది. సంఘంలో చేర్చుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు హిస్టరీ చెప్తున్నా, ఎవరు ఆయన చర్చికి పరిచయం చేశారు? ఎవరు? బైబిల్ చదువుతున్నారా అమ్మా? బర్నబాస్ ఒక వృద్ధుడు. యేసుక్రీస్తు కాలంలో ఆయన మేడ మీద ఇంటిలో ప్రభు బల్ల ఇచ్చాడు కదా మార్క్. ఆయన అప్పుడు మార్కు చిన్న పిల్లవాడు. ఆ ఇల్లు అయింది. ఆ పెద్ద వయస్కుడు ఏం చేశాడు అంటే, ఆయనకు 90 పైన ఉంటాయట, చరిత్రకారులు రాసిన 100 కూడా ఉంటాయంట. ఆయన సౌలుని తీసుకుపోయి ఇశ్రాయేలీలకు, ఆ పేతురికి వాళ్ళందరూ పరిచయం చేస్తాడు. ఈయన హింసకుడు కాదు. ఈయన ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? దమస్కో మార్గంలో యేసు ప్రభు తట్టు తిరిగాడు. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, మేము యేసు తట్టుకొచ్చాం, యేసు పనులు లేవు, యేసు మార్పు లేదు, యేసు జీవం లేదు. ఎక్కడ కొట్టినా అదే డబ్బా, యేసు తట్టు వచ్చాం. తాగుబోతునే ఇప్పుడు సాట్న తాగుతున్నా, ఇదివరకు తిరిగిపోతునే ఇప్పుడు మీకు కాన్ రాకుండా తిరుగుతున్నా. ఇలాంటి సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి. కానీ నీ జీవితాన్ని మార్చుకున్నావా? ఎప్పుడన్నా నీ జీవితాన్ని ఎప్పుడన్నా మార్చుకున్నావా? ఆయన తట్టు తిరిగితే ఏం జరుగుతుందో తెలుసా? మన తలంపులనన్నీ పగలగొట్టుకుంటూ వస్తాడు. ఆయన శ్రమ వలయములో మన జీవితాలన్నిటినీ మార్చేస్తాడు.
ఆయన సుత్తిలో ప్రథమ శిల్పకారి ఆ సుత్తిలో పరలోక స్వరూపానికి లేకపోయిన స్వరూపాన్ని అంతా తీసేస్తాడు, చెక్కేస్తాడు, హింసిస్తాడు, కష్టపెడతాడు. ఆఖరికి ఏం చేస్తాడో తెలుసా? హెబ్రీ 12వ అధ్యాయం 7 నుంచి 14 వరకు చదివితే ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందిందాకా, రే ప్రభుదాస నువ్వు ఎట్టాటోడిగిరా, నిన్నెట్ట చేయకపోతే నువ్వు పరలోకానికి పనికిరావు. నీ స్వరూపాన్ని మార్చటానికి శ్రమలు వస్తాయి, నీ స్వరూపాన్ని తీర్చడానికి శ్రమలు వస్తాయి. నువ్వు ఆయన తట్టు తిరిగావా, ఆయన నీ తట్టు తిరుగుతాడు, ఆయన చెయ్యి నీ మీద వేస్తాడు, నీలో ఉన్నవన్నీ పోతాయి. చూసారా బిడ్డలారా, తిరగండి, దేవునికి వ్యతిరేకులుగా కాకండి, దేవుని కార్యాలకు వ్యతిరేకులుగా కాకండి. ఎవరు చేసే పని వారిని చేయనియండి. సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయనియండి. సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయాలి. నా శరీరానికి క్షేమాభివృద్ధి కలగజేయాలంటే ఏం చేయాలో తెలుసా? నా చెయ్యి పని చేయాలా, నా నోరు పని చేయాలా, నా సమస్త అవయవాలు పనిచేయాలి. తలొంచుకుందామా? దేవా నేను అలా ఉంటాను, నేను తిరిగి నీ దగ్గరికి వస్తా, నేను తిరుగుతా, నా ప్రవృత్తిని మార్చేయి. దేవుడు మన ప్రవృత్తిని మార్చేవాడు. మన ప్రవృత్తి చెడ్డది, నాది చెడ్డది, లోకమంతటి కంటే చెడ్డది. నా ప్రవృత్తిలో నేను ఎన్ని పనులు చేశానో, ఈ నా చేతులు ఎన్ని 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 సాహిత్యాలు రాశాయో, ఎన్ని భయంకరమైన సాహిత్యాలు రాశాయో, ఎన్ని నవళ్ళు రాశాయో, నా మనస్సు ఎంతగా దానికోసం నేను తప్పించి అహోరాత్రులు శ్రమపడ్డాను. ఆఖరికి సినిమాల్లోకి నన్ను తీసుకుపోయేటప్పుడు కూడా ఎదురు తిరిగి రావాల్సి వచ్చింది. నాకు అవసరం లేదు అని. ఎందుకంటే సాతానుడు మన ముందు ఎన్నో తెచ్చుకొని పెట్టుకుంటాడు, వాటన్నిటిని నష్టపరచుకోవాలి. నేను చాలా నష్టపరచుకున్నాను, చాలా నాకు దేవుడు ఇచ్చాడు. ఎడార్లలో సెలయేర్లు ప్రవేశించాడు. చాలా నన్ను అనచాలని చూశారు, అనిచారు, తొక్కాలని చూశారు. నా పని కూడా నాకు లేకుండా చేయాలని చూశారు, నా పని కూడా నన్ను చేయకుండా చేయాలని చేశారు. ఏమీ లేదు. దేవుడు నన్ను ఎదిగించి పైకి తీసుకెళ్ళాడు. అది ఇంపాసిబుల్, అది పాసిబుల్ కాదు. ఆయన గొప్ప దేవుడు. గొప్ప దేవా మాకు తండ్రివి కదా, మేము అనాథలం కాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ దివ్యమైన పాదాలు వందనాలు. నీవు అనంతమైన ప్రేమ స్వరూపివి నాయన. నీ హృదయాంతరంగాల్లో ప్రేమ తరంగాలు సంపూర్తిగా పొర్లి ప్రవహిస్తూ ఉన్నాయి. అవి మాలో ప్రసరించజేయాలని నీవు ఈ లోకానికి వచ్చావు తండ్రి. మేము నీ తట్టు తిరిగితే చాలు. జక్కయ్యతో చెప్పినట్లు నీవు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతానన్నా. ఆ తంపిపోయిన కుమారుడు నీ తట్టు తిరిగాడు. ఆ దీనస్థితి, ఆ పేద స్థితి, కంపు స్థితి, తన సమస్తాన్ని పోగొట్టుకొని దరిద్రుడిగా, దీనుడిగా, తండ్రి తడబడే అడుగులతో తండ్రి దగ్గరికి రాలేని స్థితిలో తిరిగితే నీవు ఆయన తట్టు తిరిగి కౌగలించుకొని నీ ప్రేమను ధ్వజంగా ఎత్తి, ఈ నా కుమారుడు తప్పిపోయి తరిగాడు, చనిపోయి బతికాడని చెప్పగలుగుతాడు. నా విషయంలో అలాంటి సాక్ష్యం ఇవ్వగలగటానికి, ప్రతి బిడ్డ జీవితంలో అలాంటి సాక్ష్యం ఇవ్వగలగటానికి, ఆ సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు యొక్క సన్నిధానానికి మమ్మల్ని మేము తిప్పుకొని రాగలగటానికి మా అందరికీ ఒక మంచి తరుణం వేయండి దేవా. మా పాతయన్నీ విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఏ బంధకాలైతే సాతానుడు మమ్మల్ని బంధించాడు, ఏ ఉరిలోనైతే సాతానుడు మమ్మల్ని వేశాడు, ఎక్కడైతే మమ్మల్ని లేవకుండా చేసి మమ్మల్ని పడగొట్టాడో, ఆ స్థలములో నుంచి మేము లేచి, తప్పిపోయిన కుమారుడు చేసిన పని లేచి మేము కూడా లేయగలిగే శక్తి మాకు ప్రసాదించాయి. లేచి నీ వైపు రాగలగటానికి, నీ వైపు తిరగగలగటానికి. మిగతా అన్నీ వ్యర్థమైనాయి. ఎప్పుడు కళ్ళు మూస్తామో మాకు తెలియదు. ఆ పరలోకంలో కళ్ళు తెరవగలిగే జీవితం మాకు ప్రసాదించమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.